రంగనాథ్ గారికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది అంతా మీకు ఇది కూడా చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఏది పొలిటికల్ ఆస్పిరేషన్స్ అని ఇవన్నీ చెప్పడం అనేది నేను కూడా చూస్తూ ఉన్నాను. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో నేను నా ఉద్యోగం నా సక్రమంగా చేసుకునేవ్వండి. నేను నా ఉద్యోగంతో నేను హ్యాపీగా ఉన్నాను. చేసుకునేవ్వండి, చేస్తాను అనమాట. అంటే మీకు ఆలోచనలు ఉన్నాయా? అప్పుడు ఉంటే నీకు చెబుతా ప్రసాద్ తప్పకుండా. సో ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత నేను ఎలా ఉంటానో, ఎక్కడ చేస్తానో, ఏం చేస్తానో నాకే తెలియదు. అది చాలా ఏళ్ల తర్వాత అది అనేది. మీకు చాలా పాపులారిటీ ఉంది, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, మీడియాలో ఉంటారు. చాలామంది పొలిటీషియన్స్ కంటే మీకు పాపులారిటీ ఎక్కువ ఉంది. మనం చూసాం చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బీఆర్ఎస్ తీసుకొని కానీ తర్వాత చేశారు. మీకు ఏమైనా ఫ్యూచర్లో అలాంటి పొలిటికల్ అంబిషన్? నాకు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎటువంటి ఆలోచన లేవండి. నా ఉద్యోగం నేను సక్రమంగా చేస్తే అదే మంచి చేసినట్టు అవుతుంది. సో అది అందుకోసం మీరు ఎక్కడో సోషల్ మీడియాలో ఎవడో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడిన తీసుకొచ్చి మీరు చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. లేదు, సోషల్ మీడియా చూసి కాదు, మీకున్న పాపులారిటీని బట్టి అడుగుతాను. పాపులారిటీ అనేది కాదండి. ఇంకోటి అంటారు చాలామంది కూడా ఎక్కువ మీడియాలోకి వెళ్తారని. మేము మీడియా నుంచి దూరంగా ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే పబ్లిక్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అనవసరంగా ఒక లేని ఇది చేస్తారన్నమాట. అది జరిగింది. మేము ఎప్పుడంటే 2024 ఎప్పుడైతే మూసీ ప్రాజెక్ట్ అప్పుడు చేసినప్పుడు ఆ మూసీ దానికి హైడ్రాన్ లింక్ చేసి మేము అప్పుడు ఒక 1-2 months అసలు టోటల్గా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఎవరితో మాట్లాడలేదు. దాన్ని మొత్తం రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు అనిపించింది లేదు, మనకు సోషల్ మీడియా యూనిట్ ఉండాలి, హైడ్రా చేసే పనులు చెప్తుండాలి, పబ్లిక్కి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అందులో భాగంగానే ఇక్కడికి వచ్చింది కూడా. మీ దగ్గరకు వచ్చింది ఎందుకు? ఇది మా పాపులారిటీ కోసం కాదు, పబ్లిక్కి క్లారిటీ ఇవ్వడానికి 2 ఏళ్ళు అయినది. సో ప్రజలకి క్లారిటీ వస్తే కొద్దీ ఈ సంస్థకి సపోర్ట్ పెరుగుతుంది. ఇట్లాంటి సంస్థలు రేపు ఇంకా పెరగాలి, ఇట్లాంటి సంస్థలు ఇంకా రావాలి, మంచి సిస్టమ్ వైపు మన గవర్నెన్స్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చిందనమాట. బండి సంజయ్ అరెస్ట్ జరిగినప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా అక్కడి నుంచే పేపర్ లీక్ అయింది, ఆధారాలు ఉన్నాయి, అందుకే అరెస్ట్ చేశారని చెప్పారు. తర్వాత ఆ కేసు కొట్టివేయడానికి కారణం ఏంటి? విచారణ అధికారుల లోపమా, లేకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళకి జడ్జిమెంట్ నేను ఫాలో అవ్వలేదు. బట్ నేను అదే చెప్తున్నాను, ఎన్సీఆర్బీ డేటా ఇట్లా ఎక్విటల్స్ అన్నిటి కూడా చాలా కేసులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత చాలా చోట్ల పనిచేసినప్పుడు చాలా కేసులు కన్విక్షన్ వస్తాయి, చాలా కేసులు ఎక్విటల్ అవుతాయి. ఏమైందో నేను తర్వాత అడగను కూడా. సో అది ఎందుకంటే వేల కేసులు ఉంటాయి అట్లాంటి. సో ఇది ఎందుకైంది, అది ఎందుకైంది అని చెప్పి ప్రత్యేకంగా ఏమి అడగను. అందుకోసం బహుశా నాకు ఎందుకైందో నాకు ఎక్విటల్ అయితే కూడా మన ముఖ్యంకి సంబంధించి అపార్ట్మెంట్ మొత్తం కూలగొట్టారు, మీకు ఐడియా ఉంది. సో అది ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంది కదా? మొత్తం కట్టిన తర్వాత ఎందుకు కూలగొడుతున్నారు? అది వేరే వాళ్ళకి ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు కదా, అలాట్ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా కొంత ప్రచారం ఉంది, డిమాండ్ ఉంది. సో ముఖ్యం మీద దాదాపు 20 కేసులు పైన ఉన్నాయి. డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి. డబుల్ మర్డర్ కేసు కూడా అక్విట్ అయింది. ఎందుకంటే అక్కడ సాక్షిని భయభ్రాంతులు చేయడం అనేది, అటెంప్ట్ మర్డర్లు ఉన్నాయి, వేరే మర్డర్లు ఉన్నాయి, బ్లాక్ మెయిలింగ్, ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఇష్టానుసారంగా అతను అక్కడ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని ట్రై చేస్తున్నటువంటి క్రమంలో ఇది పబ్లిక్ అంతా కూడా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అప్పుడు అక్కడ రాజరాజేశ్వరి లేఅవుట్ ఏదో దాని పేరు, రాజాసం లేఅవుట్, విద్యుత్ లేఅవుట్ అని కొన్ని లేఅవుట్స్ వాళ్ళందరూ కూడా అవి గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఆ లేఅవుట్ అనేది ఇద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తున్నప్పుడు ఈ ముఖ్యం అనే టీం వీళ్ళు ఎంటర్ అయ్యి అక్కడంతా కబ్జాలు చేయటం, అదంతా అమ్మేయటాలు. వీళ్ళు అతని ఫామ్ హౌస్ మొత్తం దాదాపు 30-40 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ ఫామ్ హౌస్లో కూడా ఏంటంటే అతను చూపించేది దానికి ఏ పర్మిషన్లు లేవు, ఏది లేకుండా 100 ఎకరాలు కబ్జాలు తీసుకోవటం, ఏమన్నా అంటే కనుక అధికారులను బ్లాక్మెయిల్ చేయటం, అక్కడ స్థానికంగా ఉండే అధికారులని బెదిరించడం, పబ్లిక్ని బెదిరించడం, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, ఒక మాఫియాని నిర్మించడం జరిగిందన్నమాట. వాళ్ళ బ్రదర్ కూడా అతను ఎక్కడో దుబాయ్ బేస్డ్గా ఉండేవాడు. వాళ్ళది కూడా వాళ్ళ ఇల్లు కూడా అది 6-7 floors బిల్డింగ్ కూడా డిమాలిష్ చేసాం. దాంట్లో స్విమ్మింగ్ పూల్ అంతా కట్టుకొని అంటే ఒక లావిష్ ఇదనమాట లైఫ్. ఇదంతా ఏంటంటే ఏం చేసినా చెల్లుబాటు అయ్యిద్ది అనేటటువంటి ఏదైతే ఉందో దానికి ఎండు పెట్టడానికే హైడ్రా చాలా గట్టిగా యాక్ట్ చేయాల్సి వచ్చింది. రంగనాథ్ గారు, హైడ్రా డెమాలిషన్ సమయంలో చాలా ఎమోషన్ సీన్స్, కూల్చివేతల సమయంలో చాలా ఎమోషనల్ సీన్స్, ఏడవడాలు, పిల్లల గురించి అడుగుతున్నారు. ఎప్పుడన్నా మీరు ఆ సిచ్యువేషన్ చూసి కన్ను చెమ్మగిలినట్టుగానో, కన్నీలో సిచ్యువేషన్ ఉంది ఏదన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసి? మళ్ళీ ఇందాక నేను మాట్లాడాను కదా మనోజ్, ఇప్పుడు తప్పకుండా ఇనిషియల్గా ఇప్పుడు అటువంటి మీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడన్నా మీరు అట్లా అనుభవించండి? నేనేది ఎట్లుంటుందంటే ఎక్కడన్నా ఎవరికన్నా బాధ అనిపించి మనకు బాధ అనిపిస్తుంది, నేను కాదనని. ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఒక బిగ్గర్ గుడ్ కోసం కఠినంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకళ్ళు బాధపడుతున్నారని చెప్పి 1000 మందికి మంచి జరిగే దగ్గర మనం ఒక్కడికి బాధపడుతున్నాడని చెప్పి మనం ఆగలేం కదా. అంటే మీరు ఎప్పుడు అవుట్ ఆఫ్ టీయర్స్ అయ్యారా అని? అంత అవుట్ ఆఫ్ టీయర్స్ ఎమోషనల్గా నేను మొత్తం ఏది మీరు అనేటట్టు అలా అంత సెంటిమెంటల్గా ఏమి కాదు కానీ, బట్ డెఫినెట్గా ఆలోచన చేస్తాము. పడుకున్నప్పుడు ఒక డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. ఎందుకంటే అరే లేదు మనం చేస్తున్న ట్రాక్ రైటా కరెక్టా కాదా,
ఒక వ్యక్తి అయినా కానీ ఎందుకు మన వల్ల నష్టపోవాలి, నష్టపోకుండా ఎలా చేయొచ్చు మనం, ఇవన్నీ ఉంటాయి. కానీ అంత నా కళ్ళ నీళ్ళు పెట్టుకొని మీరు అన్నట్టు నేను ఏది ఏడుస్తూ అంత అంత ఏం ఉండదు. కానీ డెఫినెట్గా వీ థింక్, ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. అంటే మనలో అంటే నాలో నేను ఆలోచన చేయటం మొదలెడతాం, అంతర్మాదనం ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో స్పెషల్ ఆర్టీవీ అన్సెన్సర్డ్. స్టే ట్యూన్ టు ఆర్టీవీ. సో మీ సక్సెస్ఫుల్ 2 years విషయం పైన మీరు సక్సెస్ అనుకుంటున్నారా లేకపోతే ఫెయిల్యూర్స్ ఉన్నాయా? మీరు బ్రీఫ్ చేయాలి మీ 2 years సర్వింగ్ యాజ్ అ హైడ్రా కమిషనర్ అంటే ఒక 4 మాటలు ఎలా బ్రీఫ్ చేస్తారు? ప్రతి జర్నీలో కూడా అందులో ఇట్లాంటి జర్నీలో సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. దీంట్లో ఎప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి లేకపోతే ఒక వ్యవస్థకి ఒక గుర్తింపు కానీ లేకపోతే ఒక పబ్లిక్ నుంచి రికగ్నిషన్ కానీ పబ్లిక్ యాక్సెప్టెన్స్ కానీ అప్రిసియేషన్ కానీ ఎప్పుడు వస్తుందంటే సక్సెసెస్ ఎక్కువ ఉండి ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా వస్తుంది. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా ఆ వ్యవస్థని పెద్ద యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మేము సక్సెస్ఫుల్లా కాదా అనే దానికి బహుశా మాకు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్సే ఒక గిట్రాయిగా ఒక ప్రామాణికంగా మేము తీసుకుంటాం. అంటే 100 మంది 1000 మంది వస్తుంటారు, చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఎక్కడన్నా కానీ కబ్జాలు, నాలాలు, చెరువులు, కుంటలు ఎక్కడైనా కబ్జాలైనా, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలైనా, పార్కులు కబ్జాలైనా కానీ కూడా మేము వెళ్ళి హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని చెప్తుంటాం. అంటే ఆ నమ్మకాన్ని మేము ప్రజల్లో నుంచి ప్రజలకి ఇవ్వటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందరు హైడ్రా అధికారులు కానీ హైడ్రా మొత్తం బృందం అంతా కానివ్వండి విత్ ప్రభుత్వ సహకారంతో మాకు ఇచ్చినటువంటి ఆపరేషనల్ ఫ్రీడము, పవర్సు ఇవన్నీ కూడా అన్నీ కలిసి వచ్చి దీంతో జరిగింది. సో అది ఒక ఇదిగా తీసుకుంటూ ఇప్పుడు దాన్ని సపోర్టెడ్ విత్ డేటా లైక్ ఏది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన కొన్ని ఫిగర్సు డేటాలతోటి కూడా మనం చూస్తే ఏంటంటే లాస్ట్ 1.5 year నుంచి కూడా గణనీయంగా నీ వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు చాలా 61% హైడ్రా ఫామ్ అయ్యే రోజుకి 61% వాటర్ బాడీస్ అంతా కూడా ఎంక్రోచ్ అయినాయి. ఇదే పద్ధతిలో వెళ్తే కనుక నెక్స్ట్ 15 ఏళ్ళకి వాటర్ బాడీస్ దాదాపు 80 to 90% పైన ఎంక్రోచ్ అయిపోతుంది అనేటటువంటి ఏదైతే ఇచ్చారో అది దాదాపుగా ఆగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు 61% దగ్గరే అది ఆటోమేటిక్గా అది ఆగిపోయింది. సో అది కూడా ఎంక్రోచ్మెంట్స్ ఆగటం అనేది కూడా బహుశా మేము ఒక సక్సెస్గా భావిస్తాం. అండ్ పబ్లిక్ అవేర్నెస్ అన్నిటికన్నా చూసేది ప్రజల్లో కనుక చైతన్యం అవగాహన వచ్చిందనుకోండి దాని మించింది ఏది లేదనమాట. సో ప్రజల్లో అవగాహన కల్పించగలిగాం. అంటే ఒక FTL అనేది ఏంటి, ఒక బఫర్ అనేది ఏంటి, ఒక వాటర్ బాడీలో కడితే కనుక ఇన్ని ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ అనేది ఇంతకుముందు తెలిసేది కాదు. ఎలాంటి ఏది ప్లే చేస్తారు రియల్ ఎస్టేట్ వీళ్ళు ఇది బిజినెస్ కానీ దీంట్లో ఒక దగ్గర సర్వే నెంబర్ చూపించి ఇంకో దగ్గర కట్టడాలు ఇవన్నీ కూడా మేము ఇచ్చినటువంటి అంటే మా దగ్గరకు వచ్చే పిటిషన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ మేము బహిరంగం చేయడానికి లేదా ఎంక్వైరీని చెప్పడానికి కూడా అంటే మీడియాకి ప్రజలకి చైతన్యం చేయడానికి భాగమే అనమాట.